నిజం నిదానంగా అయినా బయటపడుతుంది దాత్రే. అప్పటి వరకు మనం ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. 25 ఏళ్లుగా మా అమ్మ చావు ఆ నిజం కోసం ధైర్యం కోల్పోకుండా ఉంది కేదార్. ఇంకా ఎన్ని రోజులుండాలో ఉండగలదో తెలియట్లేదు. మీనన్ స్వార్థం, హోమ్ మినిస్టర్ మోసం, ఆ కమిషనర్ది నమ్మక ద్రోహం, ఇవన్నీ బయటపడితేనే మా అమ్మ మీద పడ్డ నింద తొలగిపోతుంది. అది బయటపడితేనే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళమ్మ అవినీతి వల్ల అందరి ముందు అవమానాల పాలై శోకసంద్రంలో మునిగి తేలుతున్న జగదాత్రి అలియాస్ డాటర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కావ్య. మీ వదిన అందరి గురించి హెడ్లైన్స్ రాస్తుంది కదా, నీ గురించి నేను రాసిన హెడ్లైన్ ఎలా ఉంది జగదాత్రి? నా మొగుణ్ణి చంపితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా జగదాత్రి? నిన్ను నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి అవమానించే వరకు నేను ఊరుకోను. నిజం గురించి నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాను. నీకు నిజానికి మధ్య నేనుంటాను. మీ అమ్మని ఓడించా, ఇప్పుడు నిన్ను ఓడించబోతున్నా. నీ ఓటమి పేరు తాయారు, రూపం ఇది. మినిస్టర్, ఏమయ్యా హీరో, మీ హీరోయినే తగ్గమని చెప్తుంది కదా. మీ ఎదురుగా ఉంది మినిస్టర్ అని మర్చిపోకు. నేను తలుచుకుంటే మీ ఇద్దరి జీవితాలు తారుమారైపోతాయి. ఏడవడం బాగా అలవాటు చేసుకో జగదాత్రి. ఎందుకంటే ఇక నుంచి మీ అమ్మ అవినీతి గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, నువ్వు ఏడుస్తూనే ఉండాలి. నా ముందే కూర్చుంటావా? నేను సౌండ్ చేయకు మినిస్టర్. నేను సౌండ్ చేయడం మొదలు పెడితే నీ కుర్చీనే కదిలిపోతుంది.